హాయ్ హలో మై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే జేవిడి జగన్ విద్యాదేవునికి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు కదా. అయితే దీనికి సంబంధించి హెల్ప్ లైన్ వాళ్ళకైతే కాల్ చేశాను అనమాట. సో అయితే వాళ్ళు ఏం చెప్పారు ఏంటనేది అయితే సో నేను మీకు ఆడియో ప్లే చేస్తాను, సో విత్ ఆడియో ప్రూఫ్ తోటి. సో కాబట్టి ఒకసారి వినండి. సో వినిన తర్వాత నేను వాళ్ళు ఏం చెప్పారు అనేది క్లియర్ కట్గా చెప్తాను. సో కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేది డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఆడియో అయితే వినండి. దీనికైతే ఒక పేమెంట్ అనేది అయితే 2023-24 సంబంధించి కానీ మొదటి విడత అమౌంట్ అనేది ఎవరైతే ఎలిజిబుల్ గా ఉండి అర్హులుగా ఉన్నారో ఇంకా వేసినట్టు పూర్తి చేసుకుని వారికి యొక్క అమౌంట్ అనేది అయితే మార్చి 1వ తేదీన అయితే రిలీజ్ చేయడం జరిగింది సార్. రిలీజ్ చేసిన పేమెంట్ అయితే వెయిట్ చేయవలసి ఉంటుందండి. క్రెడిట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది సార్. పక్క క్రెడిట్ అవుతుంది మేడం అంటే హలో తెలియపరచగలరు సార్. అంటే పక్క క్రెడిట్ అవుతుంది కదా మేడం, అంటే కాలేజ్ వాళ్ళు అడుగుతున్నారు కదా మేడం, అందుకే మేడం. ఓకే సార్, మీ యొక్క సమస్యను అర్థం చేసుకోవడం జరుగుతుందండి. దీనికనైతే ఒక పేమెంట్ అనేది తప్పకుండా క్రెడిట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందండి. వెయిట్ చేయవలసి ఉంటుంది సార్. ఏ ఒక్క క్షణంలోనైనా మీకు క్రెడిట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందండి. ఓకే మేడం. మేడం లాస్ట్ డేట్ ఏమైనా ఉంటుంది మేడం, ఇలా పలానా లాస్ట్ డేట్ అని చెప్పేసి? ఈ విధంగా ఈ యొక్క పేమెంట్ కి సంబంధించి ప్రస్తుతం అయితే లాస్ట్ డేట్ అనేది డిపార్ట్మెంట్ తరపులు వెళ్ళి ఇవ్వడం జరగలేదండి. లాస్ట్ డేట్ అనేది వచ్చిన తదుపరి తెలిపేందుకు అవకాశం అయితే ఉంటుంది సార్. ఓకే. సో విన్నారు కదా వాళ్ళు ఏం చెప్పారో. సో మీరు ఏంటంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి సో మీరు అన్నింటికి ఎలిజిబుల్ అయితే సో మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో అది పలానా డేట్న పడుతుందా, సో ఇవాళ పడుతుందా, రేపు పడుతుందా అని అయితే మేము చెప్పలేమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో కాబట్టి వాళ్ళకి వచ్చిన అప్డేట్ అయితే అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్య సో న్యూస్లో కావచ్చు లేదంటే సో చిన్న చిన్న వాట్సాప్ మెసేజ్లో కావచ్చు సో 26th లాస్ట్ డేట్ అండ్ అంతేకాకుండా సో ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ డేట్, సో ఈ మంత్ దాటితే జేవిడి పడదని చెప్పేసి అంటున్నారు. సో అఫ్కోర్స్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో ఇలా డేట్కి దాటితే ఖచ్చితంగా పడే ఛాన్స్ అయితే ఉండదని చెప్పేసి. బట్ అలాగైతే ఏమి ఉండదంట. సో ఇప్పుడే నాకు క్లారిటీ అయితే వచ్చింది. సో మీరు కూడా తెలుసుకోండి. సో అలాంటి డేట్స్ అయితే ఏమి ఉండవు. సో గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్కీమ్ కాబట్టి ఎప్పుడైనా సరే పడవచ్చు. సో పలానా డేట్ని పడుతుందని చెప్పేసి అయితే ఉండదన్నమాట. సో అది వచ్చేసరికి జస్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్, ఓకేనా. సో కాబట్టి అది సో మనకి పలానా డేట్ పడుతుందని చెప్పేసి మనం చెప్పలేం. బట్ మీకు ఖచ్చితంగా అయితే క్రెడిట్ అవుతుంది. సో కాలేజెస్లో మీకు ఏంటంటే ప్రెజర్ పెట్టి ఖచ్చితంగా పే చేయాలి అంటే సో మీ దగ్గర ఉన్న అమౌంట్ అనేది అయితే పే చేయండి. సో తర్వాత మనకి ప్రాబ్లం అనేది అయితే సార్ట్ అవుట్ అయిన తర్వాత అమౌంట్ అనేది ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది. ఎలిజిబుల్ ఉండి అన్ని కరెక్ట్గా ఉండి సో బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ ఇలాంటివన్నీ కూడా చేయించుకొని ఉన్నాయి. ఎందుకు అమౌంట్ క్రెడిట్ అవ్వట్లేదంటే అది మనం చెప్పేది అయితే కాదు. సో గవర్నమెంటే చెప్పాలి, ఓకేనా. సో కాబట్టి మీరు అయితే ఇటువంటి టెన్షన్ అయితే పడకండి. సో మీ కాలేజ్ వాళ్ళు ప్రెజర్ పెట్టి ఫోర్స్ చేస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న అమౌంట్ పే చేయండి. సో తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అనేది అయితే మీరైతే ఉంచుకోగలరు. సో అంతే, ఇంకా అంతకుమించి అయితే మనం అయితే ఏం చేయలేం. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మెసేజెస్ సంబంధించి ఎవరికైతే మెసేజ్లు వచ్చాయో సో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి మీరు మళ్ళీ వెరిఫై అయితే చేయించుకోండి. లైక్ ఏంటంటే జ్ఞానభూమి వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ప్రతి డీటెయిల్ చెక్ చేయండి. ఎలిజిబుల్లా కాదా, అటెండెన్స్ ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్కి వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ అయ్యిందా లేదా అండ్ బ్యాంక్ బుక్ సంబంధించి సో అన్నీ కూడా వెరిఫై ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. సో అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే కంపల్సరీగా అయితే పడుతుంది. సో ఒక్కొక్కరికి అయితే వేసుకుంటూ వస్తున్నారు. సో కాబట్టి మన దగ్గరికి వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి డిఫరెన్స్ వాళ్ళ వీడియో ఖచ్చితంగా లైక్ అయితే వచ్చింది, తమకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీన్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.